హలో గాయస్, నేను ఇప్పుడు చేపల పులుసు చేస్తున్నామండి. వెడల్పాటి గిన్నె పెట్టుకుని స్టవ్ మీద ఆయిల్ వేసి తగినంత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ, అల్లం పేస్టు, పసుపు వేసేసిన తర్వాత కొంచెం మగ్గుతుంది. తర్వాత టమాటా వేసి టమాటా కూడా మెత్తగా మ్యాష్ అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొర్మీన్ ఫిష్ అండి, 2 కిలోలు. ఉల్లిపాయలు టమాటాలు మగ్గిన తర్వాత కొర్మీన్ ఫిష్ శుభ్రంగా కడిగి పెట్టుకుంది వెడల్పాటి చేపల బేషన్లో వేసేసిన తర్వాత కారం 4 స్పూన్లు వేసామండి. సరిపడగా ఉప్పు 2 స్పూన్లు, వేసేసిన తర్వాత చింతపండు రసం, పెద్ద ఉల్లిపాయ అంత చింతపండు రసం తీసుకొని గుజ్జు వేసేయాలండి. పిప్పి పడేసి రసం మాత్రమే వేసేయాలి. వేసేసిన తర్వాత మూత పెట్టేస్తే బాగా ఉడుకుతుంది. బాగా హై ఫ్లేమ్లో స్టవ్ పెట్టేస్తే బాగా రసం ఉడుకుతున్నప్పుడు రసం దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకొని హోల్ గరం మసాలా వేసి ఇంకొంచెం సేపు ఉడకనిచ్చి ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి ఇంకో 5-10 మినిట్స్ ఉడకనిచ్చి రసం దగ్గర అయిపోతుందండి. చేపల పులుసు చాలా ఈజీ అండి వండడం. వండరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా టేస్టీగా వండేస్తారు. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్.